ఎస్సీ కేటగరైజేషన్కి సంబంధించి షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించి సో కొంత చారిత్రక నేపథ్యాన్ని చూద్దాము. 2024 సంవత్సరం ఆగస్ట్ 1వ తేదీన సుప్రీంకోర్టు, దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఏ కేసులో? కేసెస్ ఇంపార్టెంట్. దవీందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. గుర్తుపెట్టుకోండి, స్టేట్ ఆఫ్ పంజాబ్. దవీందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 2024. ఈ కేసులో దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఎస్సీ ఉపవర్గీకరణ అనేది రాజ్యాంగబద్ధమే అని తీర్పునివ్వడం జరిగింది. 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం. సో చాలామంది అనుకుంటారు రాజ్యాంగ ధర్మాసనం అంటే ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. రాజ్యాంగ ధర్మాసనం అంటే ఏం లేదు. సుప్రీంకోర్టులో చాలా కేసెస్ వస్తూ ఉంటాయి. అందులో రకరకాల కేసెస్ ఉంటాయి. కొన్ని కేసులు దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని ఆర్టికల్స్కి సంబంధించి కానివ్వండి, రాజ్యాంగంలో ఏదైనా ఒక అంశానికి సంబంధించి లేదా రాజ్యాంగబద్ధ సంస్థలకి సంబంధించి, అధికారాలకి సంబంధించి ఛాలెంజ్ చేసే కేసెస్ ఉన్నాయనుకోండి, వాటిని పరిష్కరించడానికి, సింపుల్గా చెప్పాలంటే రాజ్యాంగాన్ని సవాలు చేసే కేసెస్ ఉంటాయి కదా, వాటిని సమీక్ష చేయడానికి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తుంది. రాజ్యాంగ ధర్మాసనంలో కనీసం ఎంతమంది న్యాయమూర్తులు ఉండాలంటే 5 న్యాయమూర్తులు ఉండాలి. అలా దేశ చరిత్రలో అతిపెద్ద రాజ్యాంగ ధర్మాసనం చరిత్రలో ఏ కేసుకు సంబంధించి? కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1973.